హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మల మాట్లాడుతున్నాను. నేను మీకోసం ఎంతో కష్టపడి ఒక తోటలోకి వచ్చాను. ఆ తోటలో ఉన్న పళ్ళు మీకు చూపించబోతున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న సబ్స్క్రైబ్ చేయండి. చాలా దూరం నేను మీకోసం నడిచి వచ్చి మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కోకో తోట. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, కోకో తోట గురించి వివరించి చెప్తానని. ఇప్పుడు చెప్తాను, చూడండి, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కోకో కాయలు ఇంకా తయారవ్వలేదు, పంటకు రాలేదు, పచ్చిగానే ఉన్నాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఇవి గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఆకులు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, పొడవుగా ఉంటాయి ఆకులు. కోకో అంటే ఏంటి? కోడిని పిలుస్తున్నట్టు. ఈ చెట్టు పేరు కోకో చెట్టు, థియోబ్రోమా కోకో. ఈ చెట్టు మాల్వేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న సతత హరిత వృక్షం. కాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇంకా తయారవ్వలేదు. కొమ్మలకి కాస్తాయి కాయలు. కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉంటాయి. దీని విత్తనాలు కోకో బీన్స్, చాక్లెట్ లిక్కర్, కోకో ఘన పదార్థాలు, కోకో వెన్న మరియు చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కోకో విత్తనాలు చాక్లెట్ తయారీకి ఉపయోగిస్తారు. మీకు త్వరలో చాక్లెట్ తయారీ వీడియో కూడా పెట్టబోతున్నాను. ఇది పుష్పం. అంత స్మెల్ ఏం రావట్లేదు, కానీ పుష్పం చూసారు ఎలా ఉందో, చిన్నగా ఉంది, కానీ కాయ పెద్దగా ఉంటుంది. ఇది పుష్పం. ఆకర్షణ పత్రాలు మరి దీనిలో 3 ఉన్నాయి. ఎక్కువ పుష్పాలు ఏమీ లేవు. ఆకు పొడవుగా ఉంది, చాలా పెద్ద ఆకు. దీని ద్వారా చాక్లెట్ తయారు చేస్తారంటే నమ్మబుద్ధి అవ్వట్లేదా? వీడియో పెడతాను, చూడండి త్వరలో. చూసారు ఆకు ఎలా ఉందో? ఈ చెట్టు అమెరికా ఉష్ణ మండలానికి చెందింది అయినప్పటికీ 2022లో కోకో బీన్స్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు ఐవరీ కోస్ట్. మొక్క యొక్క ఆకులు ప్రత్యామ్నాయంగా మొత్తంగా లోబ్లెస్గా 10-50 సెంటీమీటర్లు, అంటే 4-20 అంగుళాలు పొడవు మరియు 5-10 సెంటీమీటర్లు, అంటే 2 నుంచి 4 అంగుళాలు వెడల్పుగా ఉంటాయి. ఇది పుష్పించే మొక్క కాబట్టి రాజ్యం వచ్చే ప్లాంటే. ఆర్డర్ మాల్వేల్స్, కుటుంబం మాల్వేసి. దీని యొక్క శాస్త్రీయ నామం థియోబ్రోమా కోకో. ఇది అరటి తోట కూడా వేశారు ఇందులోనే. కొబ్బరి, అరటి, కోకో వేశారు. ఈ తోట మా తోట పక్కనే ఉంది. ఇది నాకు దొరకడం కూడా నా అదృష్టమే. ఈ థియోబ్రోమా కోకో అనేది ఏ విధంగా దీనికి పేరు వచ్చింది అనేది చెప్తాను, చూడండి. థియోబ్రోమా అనే సాధారణ పేరు గ్రీకు నుండి, అంటే దేవతల ఆహారం అనే అర్థం నుండి వచ్చింది. థియోస్ నుండి. థియోస్ అంటే దేవుడు లేదా దైవిక అనే అర్థం. బ్రోమా అంటే ఆహారం అనే అర్థం. కోకో అనే నిర్దిష్ట పేరు స్థానిక మెసో అమెరికన్ భాషల్లో మొక్కకు ఇచ్చిన పేరు యొక్క హిస్పానైజేషన్. ఉదాహరణకు, కోకో చెట్టు బీన్ విత్తనాలను సాధారణంగా కోకో అని పిలుస్తారు. అయితే వాటిని కొన్నిసార్లు కోకో అని పిలుస్తారు. కోకో అంటే కోడిని పిలుస్తున్నట్టు. కోకో అంటే థియోబ్రోమా కోకో అనేది మాల్వేసి కుటుంబానికి చెందిందని చెప్పాను కదా. బైట్నేరియోయిడే అనేది దీని యొక్క ఉపకుటుంబం. ఇది బైట్నేరియోయిడే ఉపకుటుంబం కింద వర్గీకరించబడిన థియోబ్రోమా జాతికి చెందిన 26 జాతులలో ఒకటిది. ఈ కాయ చూసారా? నేను తిని చూపిస్తాను. విత్తనాలు ఎలా ఉంటాయో చూడండి. చారిత్రాత్మకంగా చాక్లెట్ తయారీదారులు కోకో మరియు చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో బీన్స్ యొక్క 3 ప్రధాన సాగు సమూహాలను గుర్తించారు. ముందుగా ఇది తిని చూపించాక ప్రధాన సమూహాలు చెప్తాను.
చూసారు, ఈ చాకుతో నేను ఈ కాయని మధ్యకు కోస్తున్నాను. కోసిన తర్వాత విత్తనాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ విత్తనాలు ఇక్కడ పిల్లలు చీకి పారేస్తున్నారు. లోపలి గింజలు తినకూడదు. తినకుండా పైన ఉన్న గుజ్జును మాత్రమే చీకి ఊసేయాలి. అలా తింటున్నారు చాలామంది. ఈ గుజ్జు చాలా బాగుంది, టేస్టీగా ఉంది. గుజ్జు చీకేసి విత్తనాలు ఊసేస్తున్నారు. విత్తనాలు తినకూడదు. ఈ కాయ చక్కగా దీంతో మంచినీళ్ళు కూడా తాగొచ్చు. అలా ఉంది. విత్తనాలు తీసేసిన తర్వాత కొబ్బరి చెప్పలా ఉంది. చాలా బాగుంది. కొబ్బరి చెప్పలాగా ఉంది. 3 ప్రధాన సాగు సమూహాలు: ఫారోస్టెరో, క్రియోల్లో మరియు ట్రినిటారియో. అత్యంత విలువైన, అరుదైన మరియు ఖరీదైనది క్రియోల్లో గ్రూపు. చాక్లెట్లో 10% మాత్రమే క్రియోల్లో నుండి తయారవుతుంది. ఇది ఇతర బీన్ల కంటే తక్కువ చేదుగా మరియు సుగంధంగా ఉంటుంది. చూసారా కాయలు ఎలా ఉన్నాయో? తయారైన కాయలు. నేను కోసిన తయారైన కాయ కోసాను. తయారైన కాయ కొంచెం పసుపు రంగులో ఉంటుంది. తయారన్నది గ్రీన్ కలర్లో ఉంటుంది. నవంబర్ 2000లో చివావో నుండి వచ్చే కోకో బీన్స్కు కాకో డి చివావో అనే పేరుతో మూలం యొక్క పేరును ప్రదానం చేశారు. 80% చాక్లెట్లలోని కోకో బీన్ ఫోరాస్టెరో గ్రూపుకు చెందిన బీన్స్ ఉపయోగించి తయారు చేయబడింది. ఇది కోకో విత్తనాలతో నేను చాక్లెట్ తయారు చేసి చూపిస్తాను. ఫుల్ వీడియో త్వరలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.